మనోహరి, చెంబ ఇద్దరూ ప్రచండ దగ్గరికి వస్తాడు. వీడేంటి ఈ మంత్రదండానికి ఇలా పూజలు చేస్తున్నారు అని మనోహరి అడుగుతూ ఉంటే, మంత్రగాళ్ళ శక్తులన్నీ కూడా మంత్రదండంలో నిక్షిప్తమై ఉంటాయి మనోహరి. ఇంకా శక్తులు పెంచుకోవటం కోసం మేము ఇలా పూజలు చేస్తూ ఉంటాము అని చెంబ చెప్తుంది. ఏంటో వీడికి చేతలు తక్కువ, పనులు ఎక్కువగా ఉంది. ఆ పిల్ల చేతిలో ఓడిపోయి వచ్చాడు కదా అని మనోహరి అంటే, ప్రచండని అలా తక్కువ చేసి మాట్లాడుకు మనోహరి, వినేస్తాడు అని చెంబ అంటుంది. ఆల్రెడీ వినేశాను అని ప్రచండ చెప్తూ ఉంటాడు. అది చిన్న పిల్ల కాదు, చాలా శక్తులు ఉన్నాయి అని ప్రచండ చెప్తుంటే, మరి నువ్వేం చేయలేవా, ఓడించలేవా అని మనోహరి అంటుంది. లేదు, నేను మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి, ఆ పిల్లని ఖచ్చితంగా ఓడిస్తాను అని ప్రచండ అంటాడు. అమర్ నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాడు కదా, ఇంకేంటి నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టేది, ఆ పిల్లని ఓడించేది నీ వల్ల కాదని మనోహరి అంటుంది. లేదు మనోహరి, నా వల్ల అవుతుంది, నేను ఆ ఇంట్లో అడుగు పెడతానని కళ్ళు మూసుకొని పూజ చేస్తూ ఉంటాడు. ప్రచండ, నీకే చెప్తున్నది, ఎలా అడుగు పెడతావు అని మనోహరి అడుగుతూ ఉంటే, నేను అక్కడ లేను మనోహరి, ఇక్కడ ఉన్నానని చెంబాలోకి ప్రవేశించి ప్రచండ మాట్లాడుతూ ఉంటాడు. మనిషేమో ఇక్కడున్నాడు, వాయిస్ ఏమో ఇంకొక దగ్గర నుంచి వినిపిస్తోంది అని మనోహరి చాలా షాకింగ్గా చెంబా వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నాలో లేను, ఈ చెంబాలో ప్రవేశించాను, ఇప్పుడు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టచ్చు కదా అని చెంబాలో ఉన్న ప్రచండ మాట్లాడుతూ ఉంటే, ఆ అడుగు పెట్టచ్చు అని మనోహరి అంటుంది. ఏదో ఒక సిల్వర్ కంకణం చేతికి వేసుకొని రా వెళ్దాం అని చెప్పటంతో మనోహరి చాలా సంతోషంగా చెంబాతో వెళ్తూ ఉంటుంది. చాలా బలంగా కొట్టు రాథోడ్. అసలు అక్క ఫోటో గాలికి అస్సలు ఊగకూడదు, కదలకూడదు అని బాగి ఆరు ఫోటోని చేతిలో పట్టుకొని రాథోడ్‌తో మేకు కొట్టిస్తూ ఉంటుంది. మిస్సమ్మ, గాలి వెధవలు ఇంట్లోకి వచ్చినప్పుడే ఫోటో ఊగుతూ ఉంటుంది మిస్సమ్మ అని రాథోడ్ అంటే, గాలి వెధవలు గాలి ఎవరు వచ్చినా కూడా అక్క ఫోటో అసలు ఊగకూడదు రాథోడ్. అందుకే నేను గట్టిగా కొట్టమని చెప్తున్నానని బాగి అంటుంది. అన్నీ బుజ్జమ్మ చూసుకుంటుందిలే మిస్సమ్మ అని రాథోడ్ అంటే, బుజ్జమ్మనా, ఏం మాట్లాడుతున్నావు అని బాగి అంటుంది. అదే మళ్ళీ బుజ్జమ్మలా పుట్టిన అరుంధతి మేడం చూసుకుంటారని చెప్తున్నానని రాథోడ్ మేకు కొడుతూ ఉంటాడు. అప్పుడే మనోహరి ప్రచండని తీసుకొని చెంబ వేషంలో ఉన్న ప్రచండని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది. అక్క మళ్ళీ పుట్టినా కూడా బుజ్జమ్మ చిన్న పిల్ల కదా రాథోడ్, కాబట్టి మనం కాపాడుకోవాలి, బుజ్జమ్మకి ఏమీ కాకుండా చూసుకోవాలి అని బాగి బాధపడుతూ చెప్తూ ఉంటే, అయ్యో మిసమ్మ, నీకు తెలీదు, బుజ్జమ్మ వాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంది, బుజ్జమ్మకి ఏమీ కాదు, వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది, చూస్తూ ఉండు అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రచండ, నువ్వు చెంబలాగా నడు, లేకపోతే ఇంట్లో వాళ్ళకి డౌటు వస్తుంది అని మనోహరి చెప్పటంతో అలాగేనని ప్రచండ చెంబలాగా నడిచి వస్తూ ఉంటాడు. ఇవ్వు మిస్సమ్మ ఫోటో, తగిలించేస్తాను అని రాథోడ్ తగిలించేసి, ఇప్పుడు ఈ ఫోటో అస్సలు కింద పడదు, చూస్తూ ఉండు అని రాథోడ్ చెప్తాడు. అలా ఫోటో గోడకి తగిలించగానే మనోహరి, ప్రచండ ఇద్దరు అడుగు లోపల పెడతారు. ఏంటి మనోహరి గారు, ఈ చెంబాతో బాగా తిరిగి వచ్చినట్లు ఉన్నారే అని రాథోడ్ అంటే, షికారుకు వెళ్ళి వచ్చినట్లు ఉన్నారు రాథోడ్ అని బాగి అంటుంది. చూడు బాగి, మాటలు మర్యాదగా మాట్లాడు అని మనోహరి అంటుంది. చూడు, ఈ చెంబాతో నువ్వు కనుక తిరగకుండా ఉండి ఉంటే ఈ పాటికి నీకు కూడా పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు పుట్టి ఉండేవారు అని బాగి చెప్తుంది. నాతో నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అని మనోహరి చెప్తుంది. మిస్సమ్మ మీ పనిలోనే ఉన్నారని రాథోడ్ అంటే, ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. అదే నేను నీ పనిలోనే ఉన్నానని రాథోడ్ చెప్తున్నాడులే మనోహరి. ఆయనకి కొద్ది కొద్దిగా గతం గుర్తుకు వస్తోంది, పూర్తిగా గతం గుర్తుకు వస్తే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడు అని బాగి చెప్తుంటే, దేవుడే ఇచ్చాడు గుడి ఒకటి అని పాట పాడుకుంటూ వెళ్దూరులేండి అని రాథోడ్ చెప్తాడు. బాగి రాథోడ్ అక్కడి నుంచి వెళ్ళగానే, విన్నావు కదా ప్రచండ ఎలా ఎగతాళి చేస్తున్నారో, వెళ్ళి ఇక ఆ పిల్ల పని పట్టడం మొదలుపెట్టు అని మనోహరి చెప్పటంతో, "ఆ, నేను అదే పనిలో ఉంటానని ప్రచండ చెప్తాడు. గొంతు గొంతు కూడా జాగ్రత్త అని మనోహరి చెప్తుంది. నలుగురు పిల్లలు కూడా వైకుంఠపాళి ఆట ఆడుకుంటూ ఉంటే అప్పుడే ప్రచండ అక్కడికి వచ్చి, ఏంటి పిల్లలు ఆడుకుంటున్నారా అని ప్రచండలాగానే మాట్లాడుతూ ఉండటంతో, ఏంటి యాదమ్మ, నీ గొంతు మొన్న వచ్చిన స్వామీజీ లాగా వినిపిస్తోంది అని అంజు అడుగుతుంటే, నేను ఆ గొంతుని అనుకరిస్తున్నాను పాప అని చెంబాలాగా మాట్లాడుతూ ఉంటుంది. అనుకరిస్తున్నావా, లేకుంటే నీ రూపంలో ఆ ప్రచండనే వచ్చాడా అని బుజ్జమ్మ నిలదీస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు ఆ వాయిస్‌ని అనుకరించకు, ఆ వాయిస్ వింటేనే మాకు ఇరిటేటింగ్‌గా ఉంటుంది అని ఆనంద్, ఆకాష్ చెప్తారు. అంజు పాప, నీ బదులు నేను కాసేపు బుజ్జమ్మతో ఆడతాను అని చెంబా చెప్తుంటే, ఏ నాకు ఆడడం రాదనుకుంటున్నావా అని అంజు అంటుంది. నాతో ఆడాలని ముచ్చట పడుతున్నట్లున్నారు, ఆడనివ్వక్క అని బుజ్జమ్మ అంటుంది.
బుజ్జమ్మ చెప్పింది కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. రా వచ్చి కూర్చొని ఆడు అని అంజు పాప లేచి పక్కకు వస్తుంది. ఆట మొదలు పెడదామా అని ప్రచండ అంటే ఐఎమ్ వెయిటింగ్ అని మొన్ననే చెప్పాను కదా అని బుజ్జమ్మ అంటుంది. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంజు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అదే నాతో ఆడి గెలవగలవా అని చెంబ అంటే అసలు బుజ్జమ్మ మమ్మల్ని ఎంత బాగా ఓడించిందో తెలుసా? బుజ్జమ్మ చేతులను ఖచ్చితంగా ఓడిపోతావు అని పిల్లలు అంటారు. నాకంటే చిన్నది కదా ఓడిపోతుంది అని చెంబ అంటే మాకంటే చిన్నదైన బుజ్జమ్మ మమ్మల్ని ఓడించింది. నువ్వు కూడా గెలవలేవని ముగ్గురు పిల్లలు చెప్తూ ఉంటారు. ఆడి చూడు నీకే తెలుస్తుంది అని బుజ్జమ్మ అంటే ఇక ఆట మొదలు పెడతారు. నేను నిచ్చెన ఎక్కేశాను, నువ్వు పాముని మింగేశావు కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు అని చెంబా చెప్తుంటే అప్పుడేనా నాకు ఆట మొదటి నుంచి ఆడటం అలవాటు, ఓడించటం ముగించటం కూడా నా చేతిలోనే ఉంటుంది అని బుజ్జమ్మ అంటే అయితే నువ్వు ముగిసిపోతున్నావని చెంబా అంటుంది. ఏంటి నేను ముగిసిపోయేది? నీలాగే చాలామంది ముందు వచ్చి చాలా మాట్లాడారు, అంతా ఓడిపోయి వెళ్ళిపోయారు అని బుజ్జమ్మ అంటుంది. అసలు మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని పిల్లలకి అర్థం కాక అడుగుతూ ఉంటే ఆట గురించే అని బుజ్జమ్మ కవర్ చేస్తూ ఉంటుంది. అంతే కదా యాదమ్మ అని బుజ్జమ్మ చెప్తుంటే అప్పుడే రాతోడు అక్కడికి వచ్చి యాదమ్మ పిల్లలతో నీకు ఆటలేంటి, అసలే సార్ నిన్ను ఇంట్లో నుంచి పంపించేయమన్నాడు, పోనీలే అని ఉండనిస్తున్నాం, ఏంటి వెళ్ళాలని ఉందా అని రాతోడు తిడుతూ ఉంటే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి దొంగ స్వామీజీలా చూస్తున్నావు అని రాథోడ్ అరుస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఉన్నది దొంగ స్వామీజీనే అని బుజ్జమ్మ అంటుంది. నేను ఆ స్వామీజీ ఏంటి బుజ్జమ్మ అలా చెప్తున్నావు అని చెంబాలాగా మాట్లాడుతూ ఉంటే అంటే ఇందాక నువ్వు ఇమిటేట్ చేశావు, ఇప్పుడు లుక్స్ కూడా అలాగే పెట్టావు కదా అందుకే చెప్పానులే అని బుజ్జమ్మ అంటుంది. తర్వాత బాగి బెడ్రూమ్లో పై కబోర్డ్లో ఉన్న సూట్ కేస్ని అందుకోవటానికి ముప్పు తిప్పలు పెడుతూ గెంతుతూ ఉంటుంది. అయినా కూడా అది అందకపోవడంతో కుస్తీ పడుతూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు మిస్ అమ్మ అని అడగటంతో అది అందుకోవటానికి ప్రయత్నిస్తున్నాను, అందటం లేదు, మీరు తీస్తారా సార్ అని బాగి అంటుంది. ఏంటి నేను నీకు అందించాలా, నువ్వేంటి నాకు పనులు చెప్తున్నావు అని అమర్ అంటాడు. సారీ సార్ అని బాగి చెప్తుంది. అయినా నువ్వేంటి ఈ పనులన్నీ చేయటం ఈ ఇంటి కోడల్లాగా అని అమర్ అంటే నేను మీ భార్యని ఈ ఇంటి కోడల్ని, కాకపోతే ఏంటి సార్ ఈ పనులు చేయకూడదా అని బాగి అంటే అవును సార్ మిస్ అమ్మ ఈ ఇంటి మనిషి లాంటి మనిషి అంటూ రాథోడ్ అక్కడికి వస్తారు. ఏంటి ఈ ఇంటి మనిషి లాంటి మనిషి ఏంటి, ఈ ఇంటి మనిషినే అని బాగి చెప్తుంది. అలా అనుకునే ఈ ఇంటి పనులన్నీ చేస్తున్నాను కదా అని బాగి అంటే ఆగాగండి, నేనన్న ఒక్క మాటను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారేంటి అని అమర్ అంటే మిస్సమ్మ మీ మిస్సెస్ అవన్నీ గుర్తుకు రావాలని మా తిప్పలు అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నీకు ఆ సూట్ కేస్ అందాల అంతే కదా అని అమర్ అంటాడు. అవునని బాగి బొంగమూతి పెడుతుంది. దాంతో అమర్ కూడా దాన్ని అందుకోవటం కోసం గెంతుతూ ఉంటాడు. అయినా కూడా అది అందకపోవటంతో ఆహా లాభం లేదు సార్, ఇంకొంచెం ఎత్తు కావాలి అని రాథోడ్ చెప్తాడు. మిస్సమ్మ నువ్వు సారు ఒక్కటైపోవాలి, ఎత్తుకోవాలి అని బాగికి రాథోడ్ చేతులతో సైగ చేస్తూ సార్ ఎత్తుకోండి సార్ అని అనడంతో ఏంటి రాథోడ్ నేను నిన్ను ఎత్తుకోవటం ఏంటి అసహ్యంగా అని అమర్ అంటాడు. అయ్యో సార్ మీకు అలా అర్థమైందా అని మనసులో అనుకుంటూ నేను మిమ్మల్ని ఎత్తుకోవటం కూడా అసహ్యంగానే ఉంటుంది కదా సార్ అని రాథోడ్ అంటాడు. పోనీ నన్నెత్తుకోండి సార్ బాగుంటుంది అని బాగి అంటే నిన్న ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది అని అమర్ అంటాడు. ఇక్కడ చూడటానికి ఎవరు లేరు కదండి సార్ అని రాథోడ్ అంటాడు. మనమేగా ఉన్నది అని రాథోడ్ అంటే బాగి మీరేమీ ఫీల్ అవ్వరు కదా అని అమర్ అంటే అస్సలు ఫీల్ అవ్వను సార్ అని బాగి అనగానే ఏంటి అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అంటే ఆ వస్తువు అందుకోవటం కోసమే కదా మీరు నన్ను ఎత్తుకునేది అని బాగి అంటే ఎత్తుకోండి సార్ అని రాథోడ్ అంటాడు. దాంతో అమర్ బాగిని ఎత్తుకోవటం ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. రాథోడ్ మెలికలు తిరిగిపోతూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు.